ని వారికి సహాయం చేయాలి, వారిని ఓదార్చాలి. నీటిని వృధాగా పోనీయకండి. నీటి పంపులను, విద్యుత్తును అనవసరంగా పోనీయకండి, ఖర్చు చేయవద్దు. చాకుతో బల్లను గీయకండి. పెన్సిళ్ళ వంటి వాటితో అటు ఇటు మరకలు చేయవద్దు. గోడల మీద రాయవద్దు. పుస్తకాలు తెరిచి అలాగే వెళ్ళిపోకండి. పుస్తకాలపై కాళ్ళు పెట్టడం వంటివి దిండులా చేసి వాడుకోవడం చేయవద్దు. పవిత్ర గ్రంథాలను గౌరవిస్తూ మీరు పవిత్రంగా, స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే వాటిని తాకండి. వేలికి ఉమ్మి వ్రాసుకొని పుస్తకంలో పేజీలను తిప్పవద్దు. కాళ్ళు, చేతులతో నేలను గీయడం, గడ్డి పరకలు పీకడం, మాటిమాటికి తలపై చేతులు వేయడం, బటన్లు సర్దుకోవడం, గుడ్డల అంచుల్ని నమలడం, వేళ్ళు నమలడం లాంటివి చేయవద్దు. అవి చెడు లక్షణాలు. ముక్కులో వేలు పెట్టుకోవడం, నోట్లో వేలు వేసుకోవడం, పెన్సిళ్ళు, చాకు, పిన్ను, సూది, తాళం చెయ్యి, గుడ్డ అంచులు పెట్టుకోవడం, చేతిలో లేదా పంటితో గడ్డి పరకలు పీకడం, గోళ్లు కొరకడం, కనుబొమ్మల వెంట్రుకలను పీకడం ఇవన్నీ చెడు అలవాట్లు. వీటిని సాధ్యమైనంత తొందరగా వదిలించుకోవాలి. అలాగే తాగే నీటిలోనూ పాలలోనూ వేలిని పెట్టరాదు. మీకంటే పెద్ద లేదా చిన్నవాళ్ళు మంచాలు, కుర్చీల్లో కూర్చోకండి. దేవతలను, వేదాలను, సాధు మహాత్ములను, గురువులను, పతివ్రతలను, యోగకర్తలను, తాపసులను నిందించడం, పరిహాసం చేయడం వద్దు. అమంగళ వస్త్రధారణ, నోటి వెంట అశుభ వచనాలు వద్దు. ఏ విషయమూ తెలుసుకోకుండా మాట్లాడవద్దు. ఏ విషయమైనా ఖచ్చితంగా తెలిస్తేనే మాట్లాడండి. ఇచ్చిన మాటపై నిలబడి ఇచ్చిన మాటను పూర్తి చేసి ఏ సమయానికి ఏ పని చేస్తామని మాట ఇచ్చారో ఆ పని ఆ సమయానికి పూర్తి చేయండి. ఆలస్యం చేయకండి. నియమానుసారంగా భగవంతుని ప్రార్థించండి. ప్రార్థన వలన లభించే మనోబలం మరెందువల్ల రాదు. సదా సంతోషంగా, ఆనందంగా ఉండండి. ఇతరుల వస్తువులకు దురాశ పడవద్దు. కళ్ళని రక్షించుకోవడానికి ఎక్కువ వెలుతురులో, మందమైన కాంతిలో చదవడం చేయవద్దు. రెండూ హానికారకులే. కాంతి తిన్నగా పుస్తకంపై పడేలాగా చదవకండి. పడుకొని, వంగుని లేదా కళ్ళని పుస్తకం ఆనించుకొని చదవరాదు. జలనేతి ప్రయోగం ద్వారా కళ్ళజోడు నివారించవచ్చు, నెంబర్ తగ్గించవచ్చును. ఎంత సాదా భోజనం చేస్తూ వ్యవహారం చేస్తారో అంతగా ఆరోగ్యంగా ఉంటారు. ఫ్యాషన్ వస్తువులను ఎంత తక్కువగా వాడితే, జిహ్వ రుచిలో ఎంతగా చిక్కుపడితే ఆరోగ్యం అంత క్షీణిస్తుంది. విద్యార్థులు ఈ విధమైన దినచర్య నియమాల ప్రకారంగా జీవితం గడిపినట్లయితే వారు తప్పక మహనీయులు కాగలరు. విద్యార్థులు ఈ విధమైన దినచర్య నియమాల ప్రకారంగా జీవితం గడపగలిగితే వారు తప్పక మహనీయులు కాగలరు.